शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఆ ధనికుడు మంచి మనిషిగా మారిపోయాడు. ఇక అతను తను ఏ విధంగా ఇది చేసుకున్నాడో ఒక పాటలాగా పాడేట. నా అయం జనో మే సుఖ దుఃఖ హేతు నా దేవత ఆత్మ గ్రహ కర్మ కాలాహ అనుకుంటూ ఒక ఇది పాడుతున్నట్ట. నా సుఖ దుఃఖాలకు కారణం ఈ మనుష్యులు కాదు, దేవతలు కాదు, శరీరం కాదు, గ్రహములు కర్మములు కాలము మొదలైనవి ఏవియో కాదు, శాస్త్రములు జ్ఞానులు మనస్సే వీటికి పరమ కారణం అని చెప్తారు. అంటే శాస్త్రాలు జ్ఞానులు, మనస్సు మాత్రమే ఈ సంసార చక్రాన్ని నడిపిస్తూ ఉంది. అంటే మనస్సు అంటేనే ఆ నేను, ఆ అహంకారం, అదే ఇది నడిపిస్తూ ఉంటుంది అంతే తప్ప ఈ యొక్క కర్మలు ఇవి ఏవి కాదు. నా సుఖ దుఃఖాలకు కారణం ఈ మనుష్యులు కాదు. మీరు అనుకున్నట్టుగా వాళ్ళు అన్నారండి, వీళ్ళు అన్నారండి, నిమిషాన్ని కూడా చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా. సరే, వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా చేశారు. ఏదన్నా వస్తే అనుభవించేది ఎవరండి? అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అనుభవించారు. వాళ్ళు చెప్పారనో వాళ్ళు అన్నారనో ఫీల్ అయితే బాధపడేది మీరే, అనుభవించేది మీరే. అది వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళు ఏం తీసుకోరు. ఈ మనుష్యులు కాదు, దేవతలు కాదు, శరీరము కాదు, గ్రహములు కర్మములు కాలము మొదలైనవి ఏవియు కాదు. శాస్త్రం ప్రకారం మనం ఏదో చెప్పారు, ఈ గ్రహాలు బాగాలేదు, జాతకం బాగాలేదు అని అన్ని అంటున్నారు, చేసుకుంటున్నారు. దానివల్ల తాత్కాలికంగా కూడా పొందవచ్చు గాక. అంటే వారు కూడా ధర్మపరులై ఉన్నప్పుడు వారు చెప్పింది నిజమవుతుంది. ఆ మంత్ర ప్రభావం వలన మీకు ఆ యొక్క కష్టం కూడా తొలగవచ్చు గాక, కాదనటం లేదు. కానీ వీటన్నిటికీ కారణం మనస్సు. నువ్వు నమ్మినప్పుడు అలా జరుగుతుంది, నమ్మనప్పుడు. కాబట్టి ఈ మనస్సు అంటే ఈ నేను అన్నదే అన్నిటికీ మూల కారణం. ఆ నేనే అహంకరిస్తుంది, ఆహా నేను కదా అంటుంది, నేను కదా అన్నిటికీ నేనంటుంది, నేను చేస్తున్నాను, నా వల్లే అవుతుంది, అలా ప్రతిదానికి అది ఆపాదించుకుంటూ ఉంటుంది. నేను చాలు అలా అంటే కదా, ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు అని నిన్న ఎప్పుడో చెప్పుకున్నా. ఆముదం చెట్టు అది అనుకుంటుందిట, అక్కడ ఏ చెట్లు లేవు, అదొక్కటే ఉంది, అన్ని గడ్డి పరకలు లేవు, పిచ్చి మొగలు చిన్న చిన్న ఉన్నాయట. ఆహా నేను చాలా గొప్పదాన్ని, చూసావా నేను ఎంత ఎత్తుగా ఉన్నాను అంటుంది ఆముదం చెట్టు. కానీ దానికన్నా చెట్లు లేవా? ఉన్నాయి కదా. తెలిసే వరకు ఏమనుకుంటుందండి? నేనే గొప్ప అనుకుంటుంది. కాబట్టి మనస్సే వీటికి పరమ కారణమని జ్ఞానులు, శాస్త్రం అంటే వేదం బోధిస్తోంది. ఈ అంటే మనస్సు మాత్రమే సంసార చక్రాన్ని నడిపిస్తోంది. ఇదే అంటుంది, ఇష్టం అంటుంది, కాదంటుంది, ఇలా అంటుంది, అలా అంటుంది, ఇలా చేద్దాం అలా చేద్దాం, రకరకాలు, ఇక రాగద్వేషాలు ఇక చెప్పక్కర్లేదు. సంసార చక్రం మీరు తెలియంది కాదు కదా, మీ అందరికీ పరమ అనుభవం అందులో. జీవితంలో అనేక కారణాల వలన అనుకూల ప్రతికూల సుఖపూరితమైన దుఃఖదాయకమైన పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అవి ఆ జీవుణ్ణి సంతోషంగాను దుఃఖితంగాను కూడా చేయగల శక్తి కలిగి ఉంటాయి. సాధారణంగా అనారోగ్యం, ధన నష్టం, ప్రియజనుల మృత్యువు, అవమానాలు దుఃఖాన్ని కలగజేస్తాయి. పుత్ర జననము, పదోన్నతి, ప్రశంసలు సుఖాన్ని ఇస్తాయి అని అనుకుంటారు. కానీ సుఖం గాని దుఃఖం గాని మనం ఇచ్చే విలువల పైన, మన దృష్టికోణం మీద అనగా మనస్సుపై ఆధారం. ఏదైనా అంతే, ప్రమోషన్ వచ్చినా కూడా నాకు అసలు ఎప్పుడో రావాలి, ఇప్పటికి ఇచ్చారు, ఎన్ని జరిగాయి కుట్రలు జరిగాయి, నాకు రానివ్వలేదు, ఇప్పటికి ఇచ్చారు, ఇప్పటికైనా అని అంటాడు తప్ప ఆహా వచ్చింది అనడు. సరే వచ్చింది, సంతోషించే ఎన్ని రోజులు ఉంటుందో కూడా మీకు తెలుసు. ఆ పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆ సంతోషం ఎన్ని రోజులు అది తెలుసు. కాబట్టి సుఖ దుఃఖాలు అనేవి ఆ యొక్క క్షణం మీద ఆధారపడి లేవు.
నీ మనస్సు దాన్ని ఎంతవరకు తీసుకుంటుందో అంతవరకని ఉంటాయి. దృష్టికోణం మీద మనస్సుపై ఆధారపడి ఉంటుందన్నది అసలైన నిజం, అసలైన వాస్తవమైన విషయం. దుఃఖితులుగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు వాస్తవానికి ఎవరూ సంతోషపెట్టలేరు. ఏడుస్తున్న వాడిని ఏం చేస్తారండి? నువ్వు నడవగలవురా, నడుస్తావు అంటే కాకపోతే నేను నడవలేను పడిపోతానేమో అంటే, ఇలా ఎన్నో ఉన్నాయి. ఉన్న దాంతో సంతోషించరా, లేని దాని గురించి తర్వాత అంటే వాడు ముందు కాదు నాకు అదే కావాలంటాడు, ఉన్నవి తర్వాత పక్కన పెట్టు, లేని వాడు అదే ఏడుస్తాడు. ఏడిచేవాడిని ఎవరూ బాగు చేయలేరు. అంటే వాడికి ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు ఏది లేదంటాడు, లేకపోతే వాడన్నాడు వీడన్నాడు అంటాడు. అన్నీ కూడా వాస్తవంగా మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. దుఃఖితులుగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవరూ సంతోషపెట్టలేరు. స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ కూడా, నిన్ను పుట్టించిన వాడు కూడా నేను వాడతారు కదండి, ఆ బ్రహ్మదేవుడు కూడా వాడిని మార్చలేడండి అని. సుఖం గురించి అభిప్రాయాలు విశ్వాసాలకు అనుగుణంగానే ఇతరులను సుఖపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో సుఖం ఉంది అనుకుంటారు. పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి నచ్చింది ఏదో ఇస్తే వాడు సంతోషం, వాడు ఏం చేస్తాడు, అది తీసుకుని అది అయిపోగానే మళ్ళీ ఏడుకోదు, నాకు కావాల్సింది అదంట. ఇలా రకరకాలు పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు. సరే ఇప్పటికి ఇది కానీ నాకు అది ఇవ్వాల్సిందే, అది కావాల్సిందే అని అనరు. ఇవన్నీ ఎదుటి వారి యందు వ్యతిరేకమైన ప్రతిస్పందన కల్పించవచ్చునేమో. అంతేకాదు మనస్సు అంగీకారం లేకుండా ఎవ్వరు మిమ్మల్ని ఏడిపించలేరు, ఎవరు సంతోషపెట్టలేరు. అంటే మీ మనస్సు అంగీకరించండి. మీ మనస్సు సంతోషించాలంటే సంతోషిస్తుంది. మీరు మారాలని అనుకున్నప్పుడు మారుతారు కానీ లేదా మారుతారండి? వాడు నాకు చెప్పుకొచ్చేది ఏంటారు, నిజంగా అది అధర్మం నేను చేసేది, నేను ధర్మంగా ఉంటేనే ఆనందంగా ఉంటాను అని మీరు భావించినప్పుడు ఇష్టపడినప్పుడు మాత్రమే మీరు సంతోషించగలరు. లేకపోతే మీరు సంతోషించగలుగుతారా? ఏమి మారక ముందు ఏం మారరు, మారినట్టు యాక్షన్ చేస్తారు అంతే. అంటే గురు బోధలు ఎన్ని జరిగినా మారాలని మీరు నిర్ణయించుకోవాలి కదా. నేను పొంది తీరాలని మీరు అనుకోనంత వరకు ఎక్కడ దొరుకుతుందండి బ్రహ్మత్వం? అహం బ్రహ్మాస్మి అనాలని మీరు భావించాలి కదా, దృఢంగా నిశ్చయించుకోవాలి మనస్సులో. మనస్సులో నేను అన్న భావనతోనే ఉంటే ఎప్పటికవుతారు? దోషరహితం కావాలి అంటే నేను దోషం చేయకూడదన్న ప్రగాఢ భావన మీలో ఉండాలి. ఆ ప్రగాఢ భావన అంటే మీకు ఆ ఇష్టం కలగాలి, మనస్సులో మీరు ఆ ఇష్టం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే నేను దోషం చెయ్యను అన్న ఎలర్ట్నెస్ మీలో ఉండాలి. మనస్సు అటు ఇటు పర్లేదులే అన్నారు అనుకోండి, దోషం వచ్చింది కదా. వస్తుంది. కాబట్టి మర్చిపోయానండి అని కానీ ఇంకోసారి ఈ భావనలు ఎప్పటికీ మిమ్మల్ని దోషరహితులుగా చెయ్యవు. మరలా చెయ్యను అంటున్నారు కానీ చేయకుండా ఉన్నారా? అర్థం ఏమైంది ఇక్కడ? మీ మనస్సులో దృఢ సంకల్పం, అంటే మీకు ఇష్టం లేదు, మీ మనస్సులో మీరు నిర్ణయించుకోలేదు. నేను దోషం చెయ్యనని మీరు అన్నారా? అనుకున్నారా? మీకు మీరు ఎవరికి ప్రామిస్ చేయగలరు? గురువులకి వేరే వాళ్ళకి ఎవరు, వాళ్ళందరూ ఎక్కడో లేరు, గురువులు వాళ్ళందరూ మీలోనే ఉన్నారు. కానీ మీరు లోపల సంకల్పం చేయలేదు, బాహ్య సంకల్పం కేవలం వాచా వేదాంతులుగా ఉన్నారు. కాబట్టి అది ఎప్పటికీ అవ్వట్లేదు, ఎప్పటికీ ఏవో దోషాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరి కోసం అండి? అహం బ్రహ్మాస్మి మీకోసమా పక్కవాడి కోసం? మీరు బ్రహ్మం అయితే వాడికి ఏంటండి? ఏం ఉపయోగం లేదు. మీరు తింటే మీ ఆకలి తీరుతుంది కానీ పక్కవాడి ఆకలి తీరదు. అవి సినిమా డైలాగులు. మా అబ్బాయి తింటే నాకు అది కడుపు నిండిపోతుంది, వరే నువ్వు తింటే నా కడుపు నిండుతుందిరా కథలు అవన్నీ పొట్టిగా అంటారు. ఎందుకు నిండుతుందండి? ఏమీ నిండదు అలాగా. నువ్వు తిన్నానా తర్వాత నేను తింటాను, ఉన్నదే తింటాను, పోనీ ఆ కాస్త అయినా పర్వాలేదని తృప్తి పడే వాళ్ళు ఉంటారు. అంతేగాని మొత్తం పెట్టేసి కడుపు కాల్చుకునే వాళ్ళు ఎన్ని రోజులండి? ఇంకేం వండుతారు వాళ్ళు? అవన్నీ సినిమాలు, నవల్లో సినిమాల్లో డైలాగులు, అంటే వాచా వేదాంతంగా బాగుంటాయి. నిజ జీవితంలో అవి ఎలా అప్లై చేస్తారండి? చేయగలరా? లేదు, కష్టం. అది ఒక పూట చేయగలుగుతారు, రెండో పూట ఇప్పుడు ఒకటే లడ్డు ఉంది అనుకోండి, పోన్లేనన్నా నువ్వు తిన్నని పిల్లాడికి ఇస్తారు. అది పిల్లాడు కావచ్చు, ఇంటికి వచ్చిన ఎవరైనా కావచ్చు. ఆ హృదయం నీకు ఉందనుకోండి,
ఎవరికైనా ఇవ్వగలుగుతావు. హృదయం లేకపోతే దాచుకోవు. అమ్మా. ఏదైనా నీ మనసులో ఇష్టం కలగాలి. అవునమ్మా. మరి ఇష్టం అవును. కలిగితే మరి బ్రహ్మత్వం ఎలా జరుగుతుందండి? దోషాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు? మనసులో నువ్వు సంకల్పం చేయలేదు, గట్టిగా నిర్ణయించుకోలేదు. నేను ఇలా ఉండి తీరుతాను, ఎన్నైనా సరే, 600 అయినా సరే నేను ఇలాగే ఉంటాను, దోషం అనేది నా వైపు జరగకుండా నేను ఎలర్ట్ గా ఉంటానని నువ్వు నిర్ణయించుకుంటే నీ మనస్సు నోరు మూసుకుని ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనస్సు నిర్ణయం అయిపోయింది, అది ఇంకోటి ఆలోచించదు. లేదనుకోండి, అది నిమిషానికి ఒకటి అంటుంది. ఇప్పుడు ఇష్టం అంటుంది, రెండో సెకండ్ లో నాకు ఇష్టం లేదు పొమ్మని. ఇది మీ అందరికీ అనుభవమే. ఒక పని చేస్తారండి, ఇష్టంగా మొదలెడతారు, చివరికి విసుగు రావట్లే ఒక్కొక్కసారి కొన్ని పనుల్లో అవును. చేయలేకపోతున్నామండి అని, అది ఇది అని అనుకోరు మీరు. వస్తుందమ్మా. ఇష్టంగా మొదలెడతారు ఏదైనా. ఆ ఇష్టంలో తేడా వచ్చింది అనుకోండి, విసుగు వచ్చేస్తుంది. అక్కడ మారింది మనస్సే, వేరేది ఏం మారలే. అవతల వాళ్ళు ఏమన్నా అన్నారండి, మీరు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా అన్నారా? వాళ్ళు ఎవరనేది పక్కన పెట్టేయండి. గురువులైతే ఎప్పుడు ఒకలాగానే ఉంటారు, అందులో సందేహం లేదు. జ్ఞానులైనా గురువులైనా మీరు ఆరాధించే దైవమైనా వాళ్ళ మనసులో ఎప్పుడు మార్పు ఉండదు. వాళ్ళు అన్నది మీరు తీసుకునే విధానం మీ మనస్సు కదా, రిసీవర్. అవును. ఇప్పుడు మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం, రేడియో స్టేషన్ బానే ఉంది, నీ రేడియో బాగాలేనప్పుడు అన్నీ వాడిని తిడితే ఏమి లాభం? కాబట్టి ఇక్కడ అవతల వాళ్ళు ఎవరు అనేది అనవసరమైన విషయం. గురువుల, దేవతల, మనుషుల, ఇష్టం లేని వాళ్ళ, వాళ్ళు రాక్షసుల, ఇంకోళ్ళ, నీకు అనవసరం. గ్రహించింది ఎవరు? నువ్వు ఎలా గ్రహించావు? నిన్న ఒక చిన్న ఒక కథ లాంటిది ఏదో ఎవరో రాసింది, నేను చదివాను. ఒక అతను కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అతను ఎదురుపడ్డాట. అతను ఇతని గురించి చెడుగా చెప్పటము, ఇలా రకరకాలుగా చేసేవాట ఉద్యోగంలో ఉన్నప్పుడు. సో ఇతను, అంటే ఇతనికి అతను ఎదురవ్వగానే అవన్నీ గుర్తొచ్చాయట. ఇతను నా గురించి ఇంత చెడ్డగా చెప్పాడు, ఇది అది ఇదని అన్ని గుర్తొచ్చాయి. గుర్తొచ్చి అతన్ని చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అయితే ఇతను ఆలోచిస్తూనే ఉన్నట్ట. అంటే ఇప్పుడు వయసు వచ్చింది, కొంచెం రామాయణ మహాభారతాలు అవన్నీ చదివాడు, కొంత ఏదో కాస్త ఒక జ్ఞానంలాగా, అవతల వాడు చెడ్డవాడైతే నాకేమిటి, నేను మంచిగా ఉంటే చాలు కదా, అది గ్రహించినప్పుడు కదా ఇలాంటివన్నీ అతనికి తెలుస్తున్నాయి. సో అతను ఆలోచిస్తూ ఉన్నట్ట, ఏమిటి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, వాడు చెడ్డవాడైతే నేనెందుకు ఇలా అవ్వాలి, ఇలా. సరే, ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో మాట్లాడనేసరికి ఇతనికి కొత్తగా అతను చేసేది అర్థమైందిట. అప్పుడు ఇతనే వెళ్ళి అతన్ని పలకరించాడు. అప్పటి వరకు అతని మనసులో అతని పట్ల ఆ ద్వేష భావమో ఇంకోటో, అంటే ఇప్పుడు చూడండి, మీలో ఒకరి పట్ల ద్వేషం ఉన్నప్పుడు అవతలి వారు ప్రేమగా ఉన్నా మీకు వేరేగానే ఉంటుంది, వాడు నవ్వినా, అసలు ఏది చేసినా మీకు వ్యతిరేకంగా. ఎందుకంటే మీ మనస్సులో అతని పట్ల సరైన భావం లేదు, అవగాహన అనడానికి లేదు, మీ మనస్సు అంగీకరించు. ఎప్పుడైతే ఇతని మనస్సు అతన్ని గ్రహించలేదు, అతని దుష్టత్వాన్ని గ్రహించకుండా మామూలుగా ఉన్నాడో, అతను ఎలా మాట్లాడినా ఇతన్ని సంతోషమే కలిగింది. చూసారా? అంటే మనస్సే మూలం. ఇది కాస్త జరిగినది అనుకోండి. అంటే అవతల వాడు ఏదైతే నీకెందుకురా, వాడి బుద్ధి, వాడి సంస్కారం, చాలా సార్లు చెప్పడం జరిగింది, వాళ్ళ సంస్కారానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. నువ్వెందుకు అది పెట్టుకుంటావు? నీ సంస్కారం చక్కగా మాట్లాడటం, ఆనందంగా ఉండటం, నువ్వు అలా ఉండు. వాడితో నీకేంటి, వాడు నీ గురించి పరమ దుర్మార్గంగా కూడా చెప్పుండొచ్చు. సినిమాల్లో చూసుంటారు కదా, జ్ఞానుల గురించి, గురువుల గురించి ఎన్నో ప్రచారాలు జరుగుతాయి. వాటికి వినిపిస్తే గురువు ఏమవుతాడండి? జ్ఞానులు ఏమవుతారు? వాళ్ళని జ్ఞానులు అనొచ్చా, గురువులు అనొచ్చా? ఇది మీరు గ్రహించవలసిన పరమ సత్యం. గురువుల దగ్గర ఉన్నారు మీరు అంటే అర్థం ఏమిటి? వాడి గురించి ఇంకా మీరు చెడుగా చెప్పమని కాదు అర్థం. ఆ చెడుని మీరు గుర్తించకుండా ఉండటము గురువు యొక్క, మీరు సాన్నిధ్యాన్ని ఫలవంతం చేసుకుని. మీకు గురువు ఉన్నాడు అనడానికి నిదర్శనం మీ మనసులు నిష్కల్మషంగా ఉండటం, కల్మష రహితులుగా ఉండటం. మీరు వారి గురించిన
ఎటువంటి చెడుని మీరు చెప్పకుండా ఉన్నారు అంటే అది మీ యొక్క అసలైనది. వారి చెడుని మీరు ఇంకా చెప్తున్నారు అని అంటే మీకు తెలియకుండా ఏం చెప్పట్లేదు కదా. ఇక్కడ మీరు గమనించవలసింది, గురువులు కూడా వేరే వాళ్ళు అలా చేశారు అంటే నువ్వు చెయ్యకూడదు అని హెచ్చరిక నీకు చేస్తున్నారు. నీవు అలా ఉండకూడదు అని హెచ్చరిక. మీరేమనుకుంటారు, నేను చెయ్యలేదు కదా అంటారు. ఏమో చెయ్యకుండా ఉంటారా? చెయ్యలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ముందు ముందు చేస్తారేమో. ఏది ఏమైనా గురువుని ప్రశ్నించే అధికారం మీకు లేదు. గురువు ఒక మాట మాట్లాడారు అంటే జ్ఞానులు, మహాత్ములు, దానికి ఉంటుంది ఏదో. అది మీరు గ్రహించగలుగుతారు, గ్రహించలేకపోవచ్చు. ఎందుకంటే మీ మనస్సేము. మీ మనస్సు గురువు చెప్పిందే వేదం అన్నప్పుడు ఆ సూక్ష్మం మీకు బోధపడుతుంది. కాబట్టి గురువు గారి దగ్గర గురువు ఒక మాట చెప్పినప్పుడు మీరు మళ్ళీ వెనకాల 4 చెప్పక్కర్లేదు, చెప్పకూడదు అసలు. గురువు ఏది చెప్పినా సరే అనాలి అంతే. గురువు గారికి మీరు ఎందుకు చేస్తున్నారన్న కారణాలు కానీ ఏమిటి అనేది కానీ అనవసరమైన విషయాలు. గురువు దగ్గర మీరు ఎంత మౌనంగా ఉంటే అంత సూక్ష్మం మీకు బోధం. మీ మనసు అంత ప్రక్షాళన చెప్పు. అలా చేశాను, ఇలా చేశాను, సరే ఇలా చేస్తాను, అలా చేస్తాను, అప్పుడు జరిగింది, ఇప్పుడు అనవసరమైన మాటలు. మీరు సూక్ష్మాన్ని గ్రహించలేదు. ప్రతి మాటలో సూక్ష్మం ఉంటుంది. మరి శిష్య లక్షణం ఏంటండి? ఇది చెప్పడం శిష్య లక్షణం అవుతుందా? మరి శిష్యుడు ఎప్పుడు అవుతారు? ఏది చెప్తే దానికి సరే అనాలి. కానీ మీరు చేసినదో మీరేనంటే మీ గొప్పతనాన్ని అంటే ఐడెంటిటీనే కదా. ఏం చేశారు, ఏం చెయ్యబోతారు, ఇవన్నీ గురువుకి చెప్తే ఏంటంటే ఐడెంటిటీ ఉన్నట్టే కదా. మరి ఐడెంటిటీ ఉంటే ఎప్పటికి ఇదవుతారు అంటే మీ యొక్క ఈ దీన్ని ఏమనాలి, ప్రవర్తన అంటారా, ఇంకోటి అంటారా, ఏమనుకుంటారు అంటే ఈ శారీరక ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి చూసారా, అవి కూడా వినయపూరితంగా ఉండాలి. వాటిని మీరు ఏదో చాలా గంభీరంగానే ఇంకోటో అనుకుంటూ ఉంటారు. చాలా కొన్ని సహజమైనవి. కూర్చోండి అన్నారనుకోండి, కూర్చోరు, అస్సలు కూర్చోరు. లేకపోతే గురువుకి ఇలా చేయి చూపిస్తారు, పర్వాలేదండి అని. గురువుకి చేయి చూపించడం ఏంటండి? సరేనండి అని ఇలా చేయి చూపిస్తారు. చాలా మంది చూపిస్తారు, గురువుకి చేయి చూపించంచా అంటే ఇలా ఎన్నో ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ మీరు తెలిసి తెలియక అని మీరు అంటే గురువు ఒప్పుకోడు. తెలుసుకునే ఆచరణ గురువు దగ్గర, మరి ఇంకెందుకు నువ్వు? గురువు దగ్గర ఉన్నప్పుడు నువ్వు అలా ఉండి తీరాలి. అంతేగాని కాదంటే అలవాటు చొప్పున చేశాను అంటే మరి గురువు అనుగ్రహం నీకు ఎలా లభిస్తుంది? మరి దోషాలు ఎప్పుడు మానేస్తావు? చాలా మంది ఇలా చేయి చూపించేస్తారు. అందుకనే గురువు దగ్గర చేతులు జోడించుంటూ చేతులు కట్టుకో అన్నారు. ఎందుకంటే మరి మీ వ్యవహారంలో అలాంటివన్నీ దోషాలే కదా. గురువు ఏదన్నా చెప్తే నువ్వు అది పాటించాలి. అంతేగాని గురువుకి చేయి చూపించడం ఏంటండి? సరే అనాలి. అంతేగాని నువ్వు పర్వాలేదు గురువు గారు, ఇంకోటి గురువు గారు ఇన్ని చెప్తారు, గురువు మారతారేమో అని చూస్తారు, మారరు వాళ్ళు. మరి ఎలాగండి మారకపోతే? మీ మనస్సు లగ్నం అవ్వకపోతే ఎలాగా? గురువు మాట ఎందుకు మీరు లగ్నం అవ్వనప్పుడు కదా మీరు రెండో మాట మాట్లాడతారు. మరి గురువుని అంగీకరించిన వాడు బాహ్యమైన వాళ్ళని అంగీకరించగలరా? గురువు దగ్గర ఎలా ఉండాలి? ఇవాళ కొత్తదా మన శంకరులది బోధ ఎంతుందండి. అతని మనసు దృఢం చేస్తున్నాడు, పరమ దుర్మార్గుడే కానీ మనస్సుని దృఢంగా చేస్తున్నాడు అంతే. అందుకని చక్కగా చెప్పగలిగాడు, నా మనస్సే నాకు కారణం తప్ప ఎవ్వరూ కారణం కాదు, మీ కర్మ కూడా మీకు కారణం. చేశారు, అనుభవించారు అంతే. ఎందుకంటే అక్కడ జీవభావం ఉంది కాబట్టి కర్మలు వచ్చాయి. జీవభావం లేనప్పుడు, నేను లేనప్పుడు అనుభవించేవాడు ఎవడు? అనుభవించడానికి మీకు ఏమీ లేదు. నేను ఉన్నప్పుడే అనుభవించదు. ఆనందంగా ఉండరా నేను అన్నాడు. నేనుతో ఆనందంగా ఉండు. నేనుతో కష్టాలు తెచ్చుకోవడం ఎందుకండి? నేనుతో కష్టాలు ఎప్పుడు వచ్చాయి? వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, అందుకనే చేశాను, అది అన్నాడు, ఇది అన్నాడు, అలా అనేసరికి నా మనసుకి కష్టం కలిగిందండి. ఇవ ఎన్నో చేస్తారు మీరు, ఎన్నో భావనలు. అలా ఉంది కదండి, అందుకని ఏదైనా అవుతుందేమో అనుకున్నానండి, అందుకని. మరి ఇన్ని ఎందుకు వస్తున్నాయి? చేసేది, చేయించేది, చెయ్యబడేది అదే అని తెలిసి వాచావేదాంతంగా చెప్పి ఆచరణలో మటుకు నేను అంట.
మరి ఆచరణలో నేను అన్నప్పుడు ఇంక ఇవన్నీ వేస్ట్ కదండి, డైలాగులన్నీ వేస్ట్ కదా. ప్రగల్భాలు పలక్కని ఆయన అన్నట్టుగా మీ మనస్సే మీ మనస్సు లయం అయినప్పుడు అత్యద్భుతం. లేదనుకోండి, పక్కవాళ్ళు ఏం చేసినా వ్యతిరేకంగా అనిపిస్తుంది. మీరు అధార్థి చూపిస్తారు. అదే లోకుగా ఉన్నారనుకోండి, ఇప్పుడు అవతల వాళ్ళు మెతక వాళ్ళు అనుకోండి, వాళ్ళ మీద అధార్థిగా మాట్లాడరు. అదే అవతల వాళ్ళు గట్టి వాళ్ళు అయితే మీరు నోరు. అసలు ఎందుకుంటారండి అధార్థి ఒకరి మీద? ఎందుకు అవతల వాళ్ళని లోపు చేయాలి? వాళ్ళు చేసేది చేయనివ్వండి. లేదు, మీరు సామరస్యంగా చెప్పగలిగే స్థితి మీకు ఉన్నప్పుడు చెప్పండి, లేదా నోరు మూసుకోవచ్చు. ఏది కూడా మీకు ఫలవంతమే అవుతుందా? మరి అన్నం తిన్నప్పుడు మీరు చక్కగా సెల్ ఫోన్ చూడకుండానో ఏదో తిని అమ్మయ్య అని అనుకున్నారు అనుకోండి, తృప్తిగా ఉంటుంది, తిన్న తృప్తి. నలుగురితో కూడా సరదా కబుర్లు చెప్పుకొని తింటున్నప్పుడు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఆ వండిన పదార్థాలు వండిన వాళ్ళ గురించో లేకపోతే ఏదో చక్కగా అంటే ఆనందమైనవి చెప్పు. అలా కాకుండా ఆ సమయంలో అనవసరమైన కష్టాలు ఇంకోటో వేరేవన్నీ అంటే వ్యతిరేకమైనవి, మరి తిన తృప్తి ఉంటుందా? ఏదో తినేసాం, ఏం తిన్నారు అంటే ఏమో గుర్తులేదు అన్నట్టు. ఫలితం రావాలి అంటే ఆస్వాదించాలి కదా. కాబట్టి ఇక్కడ దోషరహితులుగా కావాలి అన్నా, లేదా మీ మనస్సు ఆనందభరితం కావాలన్నా అక్కడ లయం అవ్వాలి కదా. దుఃఖం ఎప్పుడు వచ్చిందండి? వాళ్ళ దుఃఖం మీద అనుకున్నప్పుడు, అంటే మీరు అక్కడ లయం అయినప్పుడు, మీకు ఇష్టమైనప్పుడు. మామూలు డైలాగ్ అంటే ఇష్టమే. లేదా మీరు ఏడుస్తారు అవతల వాళ్ళు ఏడిస్తే, వీళ్ళు ఎప్పుడు ఆపుతారో అనిపిస్తుంది. ఏడుపు యాక్షన్ చేయడం కష్టం కదండి. నవ్వు యాక్షన్ కష్టమే, యాక్షన్లు ఎప్పుడు కష్టమే కదండి. సరే, వస్తా బాగా ఆరితేరిన వాళ్ళు అన్ని యాక్షన్లు చేయగలుగుతారు, వాళ్ళకే ఫ్యాన్స్ ఉంటారు. మిగతా ఫ్యాన్స్ ఎందుకుంటారండి? ఉండరు కదా. అదే కాబట్టి ఇక్కడ ఆ భిక్షువు అలా చెప్పాడు చక్కగా. సంతోష ఎవరు కూడా, అంటే బ్రహ్మ కూడా మిమ్మల్ని సంతోషపెట్టరు. సుఖం గురించిన అభిప్రాయాలు విశ్వాసాలకు అనుగుణంగానే ఇతరులను సుఖపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుటి వారి యందు వ్యతిరేకమైన ప్రతిస్పందన కల్పించవచ్చునేమో, అంతేకాదు మనస్సు అంగీకారం లేకుండా మిమ్మల్ని ఎవరు దుఃఖపెట్టలేరు. సంతోషం మీకు ఇష్టం లేదు, అవతల వాడు ₹1,00,000 అది ₹1,00,00,000 నెక్లెస్ ఇస్తే సంతోషిస్తారేంటండి? అబ్బో ఇచ్చాళ్లే అంటారు. ఇవ్వక ఏం చేస్తారు అంటారు. అదే మిమ్మల్ని సంతోషంగా ఉందనుకోండి, అది ఎంతది అనేది గుర్తించరు. అప్పుడు ఇచ్చారు దానికి సంతోషించండి, వాళ్ళని రూలేముంది, అయినా వాళ్ళు ఇచ్చారు కదా అని, అంటే ఒక మంచి మాటలు మీలో వచ్చేస్తాయి, అనవసరమైన మాటలు కాదు. మీ మనస్సే మీ ఇష్టమే. ఇక్కడ మనస్సు అంటే వేరేది కాదండి, ఇష్టము అయిష్టం ఈ రెండే. మనస్సు అంటే ఎక్కడుందండి? అసలు లేదు. మీ ఇష్టం ఒక రకంగా, అయిష్టం ఒక రకంగా. కాబట్టి అందరికీ ఇష్టాలని అంటే వ్యక్తపరిచే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయిష్టాన్ని కూడా అంతే. సో వాడి పరిస్థితులకు అనుగుణంగా అలాగా వాళ్ళు ప్రవర్తించవచ్చు. కానీ వాడి మనసులో వాడు నిజంగా ఆనందిస్తున్నాడో లేదో ఎవరికి తెలుస్తుంది? వాడికే తెలుసు. ఎందుకంటే అది లోపలి భావం కాబట్టి. లోపలి మైండ్ అదేదో ఇండెక్స్ ఆఫ్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు, అందరికీ కాదు కదండి. చెప్తారా లోపల ఇష్టం లేదన్న సంగతి బయటికి చెప్పారండి. కొంతమందికే వెంటనే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఇష్టం లేదన్నది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. కాబట్టి ఇక్కడ అర్థం మీ మనస్సే, మీ దోషాలకు కారణం మీరే, మీ ఇష్టాలు మీ అయిష్టాలు. దానికి మనం అహంకారం అంటాం, ఇంకోటి అంటాం. అదే మసిపూసి మారేడుకాయలు, అది ఏదన్నా కానివ్వండి. కాబట్టి మీరు చేసేసి పక్కవాడి మీద చెప్పడానికి లేదు. వాళ్ళ వల్ల నేను చేశానంటే మీరు అన్నారు నీ బుద్ధి ఏమైందని, నువ్వు ఆ మాత్రం ఆలోచించుకోలేవా?
అని అనరా? అంటారు కదా. కాబట్టి ఒకరి సంతోషం కోసం మీరు ప్రయత్నిస్తే వాడు సంతోషించలేదంటే మీకు బాధగా. కానీ మీరు చేసే ప్రయత్నం అవతల వాళ్ళకి సంతోషాన్నే ఇస్తుందని కానీ ఇవ్వాలని కానీ మీరు ఎలా అంటారండి? ప్రయత్నించాలనుకోండి అవతల వాళ్ళని సంతోష పెట్టాలి. అప్పుడు అరవరండి అవతల వాళ్ళు, ఏ ఊరితో ఎన్నిసార్లు చెప్పాలి నీకని. ఇవన్నీ మీకు ఎదురైన అనుభవాలే కదా. కాబట్టి ఎప్పుడు మనం ప్రయత్నించక్కర్లేదు. నీ నువ్వుగా ఉండు. ఇప్పుడు ఏవో ఒక పాపం కష్టపడతారు, ఏదో చేస్తారు. అవతల వాళ్ళ అబ్బా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు మంచి వాళ్ళ ఆరోగ్యం కోసం అనండి, ఇంకోటి అనండి, ఏదో కష్టపడతారు. మీ యొక్క సంస్కారం, మీ మంచితనము, మీ ఇది అన్ని. కానీ అవతల వాడు అదే విధంగా ఫీల్ అవ్వాలని అనుకోవడంలో తేడా. నా పని నేను చేశానండి, ఇక వాడి ఇష్టం ఏమైనా చేసుకొని అన్నారు అనుకోండి, హాయిగా ఉండగలుగుతాం. అందుకే అనేది, ఓ నేను కష్టపడి పెంచా, అలా చేసా, ఇలా చేసా, ఏదో అని అంటే పిల్లలు ఏమంటారంటే విని విని తర్వాత ఎవడు పెంచలేడు అంటాడు. ఎందుకంటే అది తెచ్చుకోవడం ఎందుకండి? కష్టపడకుండా ఏం చేస్తారు? కష్టపడకపోతే మీరు తినగలరా? మీరు మింగాలిగా. వరకు ఏదైనా అంతే. ఇక సినిమా డైలాగులు ఉంటే ఎవరు కనమన్నారు అని డైలాగులు ఎందుకంటే అంత దూరం తెచ్చుకోవటం. మీరు పిల్లల్ని కన్నారు, పెంచాల్సిన ధర్మం ఉంది, బాధ్యత కాదు ధర్మం అది. పెంచారు, చదువులు అంటే అక్కడ వరకే ఉన్నారు అనుకోండి, మీరు ఆనందంగా ఉంటారు. నా పని నేను శుభ్రంగా, అంటే నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. ఇక తర్వాత మీరే పెంచినా వాడు మీలాగే ధర్మంగా ఉండాలని రూల్ ఎక్కడుంది? వాడు చెడ్డవాడు కాకూడదని రూల్ లేదు. మీరు చెడ్డవాళ్ళైనంత మాత్రాన వాడు చెడ్డవాడు కావాలని లేదు. వాడు మంచివాడుగానే ఉండొచ్చు. మీరు సంపాదించారు కదా లక్షలను, అవతల వాడిని పిల్లల్ని కూడా సంపాదించండి అని మీరు అనరాదు ఎప్పుడు కూడా. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను అని అదే సినిమాలో ఉంటుంది. వాడు 25 ఏళ్ళకి సీఎం అయ్యాడు తెలుసా అంటే డైలాగులు ఉన్నాయి కదా, చేసుకుని ఉద్దేశించుగా అంటే వాడు 25 ఏళ్ళకి సీఎం అయ్యాడు, నువ్వు అయ్యావా? పొద్దున్నే లేచి కోడి కూస్తుంది, అది చికెన్ అయిపోతుంది అనే డైలాగులు ఉంటాయి చూసారా? ఎందుకంటే అవన్నీ మనకి వాడు గొప్పవాడు, వీడు సంపాదిస్తున్నాడు, వాడు సంపాదిస్తున్నాడు, నువ్వెప్పుడు ఎందుకు అలా అంటారు? నీకు ఎప్పుడైనా సరే అది తల్లిదండ్రుల, పెద్దవాళ్ళ, స్నేహితుల, బంధువుల, ఎవరైనా సరే వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఏం పర్వాలేదురా, మనుషులు అన్నాక ఏవటి వస్తుంటే దీనికి ఏమిటి, శుభ్రంగా ఈ సమయాన్ని చక్కగా ఆనందంగా గడుపు, దైవ ప్రార్థన చేసుకో, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను అని ధైర్యవచనాలు చెప్పండి. అంతేగాని వాళ్ళని కించపరచకండి. ఏం చేస్తున్నావు, నువ్వు ఏమి చేయటం లేదు, ఇంకోటి అలాంటి మాటలు మాట్లాడకండి. వాళ్ళకి ధైర్యం చెప్పండి. వాళ్ళు ఏమైనా కావాలని ఇది చేసుకుంటారండి? ఏదో జరుగుతాయి, జరిగినంత మాత్రాన వాడేమన్నా వేస్ట్ ఫెలోనా? ఎందుకు అనాలి? అలా ఎప్పుడూ అనరాలి. అలా అంటే మీ మీద గౌరవం ఉంటుందా, ప్రేమ ఉంటుందా? అవసరము ఆపద సమయంలో కదండి ఆదుకునేవాడు భగవంతుడు. నువ్వు ధైర్యం చెప్పాలి. అది ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే వాళ్ళని అర్థం, ఏమంటే ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలంటే, అర్థం చేసుకుంటే నువ్వే దేవుడివి, అర్థం చేసుకోకపోతే నువ్వే అర్థుడివి, అంతే కదా. ఇంకెందుకు మరి? సుఖం గాని దుఃఖం గాని ఎప్పుడు కూడా నీదే. మానవుడు తన సుఖ దుఃఖాలను తానే ఎన్నుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ తన సుఖ దుఃఖాలకు అనేక కారణాలు అన్వేషిస్తాడు, ఇతరులపై దోషారోపణలు చేస్తాడు. ఫస్ట్ ఉంటారు కదండి, మంచి జరిగితే తన గొప్పతనం అంటాడు, అక్కడ ఏదైనా జరిగితే వాడు మూలంగానే జరిగింది అంటాడు. ఏం సందేహం ఏం లేదండి. సరే, పక్క వాళ్ళన్నీ అన్నారండి, ఏదో వెళ్ళారు చేశారు ఇంకోటి, అప్పుడు దాని ఫలితం ఎవరండి అనుభవిస్తున్నారు? కాబట్టి సుఖ దుఃఖాలను తానే ఎందుకు, తనకి ఇష్టమైతేనే కదండి ఎక్కడికైనా సరే, ఏదైనా సరే. ఇష్టం లేకుండా చేస్తారండి? ఏదో తప్పనివి కొన్ని అంటే సరే అంటారండి కదా. కానీ ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని చెప్పే అవకాశం ఉన్నప్పుడు చెప్పరా? చెప్తారు. ఏదో అవకాశం లేకుండా బాస్ మాట కాదరా, లేకపోతే నోరు మూసుకుని ఉంటారు కానీ బాస్ మాటకి ఒరే చెప్పరా నీ అభిప్రాయం అన్నప్పుడు చెప్పరు. సద్గురువుల దగ్గర మీ మనస్సే అసలైన పరపతి, డబ్బు అన్ని
ఉమ్. అక్కడ ఎక్కడ నేను అనేది ఉండరాదు అని, కానీ అది కదా చెప్పటం. మీరు నేనుతో అవును. వ్యవహారం చేస్తే చేయకూడదు. అవును. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. గురువుల ముందర నమస్కారాలు పెట్టించుకోవటం ఎందుకు చెప్పలేరండి? గురువు ఉన్నప్పుడు నాకు నమస్కారాలు చెయ్యొద్దని మీరు అనలేరా? అనరు. ఎందుకంటే మీకు ఆనందం వాళ్ళు నమస్కారం చేశారని. మీరు మీరు కూడా నమస్కారం బాగున్నారా అని గురువు ముందరే. ఎస్, అందరూ పరబ్రహ్మ స్వరూపులే, కానీ ఉపాధిని బట్టి గౌరవించమని చెప్పారా లేదా? మరి గురువు ఉపాధికి నువ్వేం గౌరవించావండి? ఇచ్చారా? నేను ఐడెంటిటీ కోరుకుంది కదా నమస్కారం పెట్టించుకోవాలని. ఉమ్. గురువు అక్కడ లేరు, నమస్కారాలు పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి. గురు సమక్షంలోనే మీరు వేరే వాళ్ళకి నమస్కారం, వాళ్ళ నమస్కారాలు, వాళ్ళ ఆనందాలు ఇవన్నీ అన్నప్పుడు ఏమవుతుందండి? ఆలోచించుకోండి. ఇక్కడ ఏదో మీరు నాకే పెట్టాను, ఇక్కడ నాకు అంటే నేను దేహం గురించి మాట్లాడట్లేదు, గురువు తత్వం. గురుతత్వం ఏంటో తెలుసుకో. ఒక్కొక్క గుళ్ళో పూజారి అయితే నిజంగా ఆ క్షేత్రానికి ఒక్కోసారి ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆయన, సరే స్వామి నమస్కారాలు అయిపోయి ఆ పూజారి చాలా బాగా ఏదో ఆయనకి నమస్కారం చేయకపోతే ఆయన ఒకటే మాట అన్నారు, అమ్మ ఇది గుడి ప్రాంగణము, ఇక్కడ ఆయనే దైవము, ఇంకెవ్వరికి నమస్కారం చేయడానికి వీల్లేదు, నాకు పెట్టకండి అమ్మా అన్నాడు ఆయన. అది అసలైన భక్తుడి యొక్క ఇది. ఆయన పెట్టించుకోలేదు, లేదమ్మా పెట్టడానికి వీల్లేదన్నాడు. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా ఆ స్వామిదే అమ్మా, స్వామికి తప్ప ఎవరికి నమస్కారం చేయడానికి వీల్లేదు, నాకు కూడా. అది కదండి భక్తుడు అంటే. ఒక పూజారి అనండి, భక్తుడు అనండి, అంటే స్వామి మీద అతనికి ఎంతటి ఇది చూడండి. వేరే అర్చకులు అందరు దండాలు పెట్టించుకుంటారు, తీసుకుంటారు, అది కూడదని చెప్పడానికే చెప్పటం. అప్పుడు వీళ్ళు వాళ్ళు సమానం అవ్వలేదు. నువ్వు గురువుకి నమస్కారం చేసి పక్క వాళ్ళకు కూడా నమస్కారం చేసావు అంటే వీళ్ళు సమానమనా నీ ఉద్దేశం? ఉమ్. మరి సమానం అవుతారా చెప్పండి? నాకు ఎప్పుడు ఆ పూజారి బాగా, అంటే ఎంత నిష్టగా అతను ఆ స్వామిని ఆరాధిస్తున్నాడు. అక్కడ అతను చేసేది ఉద్యోగమే, కానీ ఎంత నిష్టగా చేస్తున్నాడు. ఆయన ఏం చిన్నవాడు కాదు, పెద్దతనే. 50 ఏళ్ళు ఉంటాయేమో. సరే, ఏజ్ గురించి కాదు అక్కడ, ఆయన పరిణతి, అంటే స్వామి పట్ల ఆయనకున్న ఆ భక్తి, ఆ తత్పరత, ఆయన చక్కగా చెప్పాడు. ఈ ప్రాంగణం అంతా ఆయనదే అమ్మ అన్నాడు. గుడి కాంపౌండ్ వాళ్ళు దాటితేనే నమస్కారాలు అన్నాడు ఆయన, తెలిసిన? గుడి ప్రాంగణంలో కూడా, అంటే లోపల ప్రెమిసెస్ కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా ఎక్కడా కూడా నమస్కారం చేయకూడదమ్మా, కేవలం స్వామికే నమస్కారాలన్నీ అన్నాడు ఆయన. చూడండి ఆ భక్తి. దానికి నమస్కారం చేస్తే అందరూ ఫీల్ అవుతారు, మీరందరూ కూడా ఫీల్ అయ్యే వాళ్ళే, నమస్కారం చేస్తే నాకు నమస్కారం చేశారని. మీరు స్వీకరిస్తున్నారంటే అర్థం ఏంటండి? చూడండి, ఆయన స్వీకరించరు. అది పరమాత్మ గుర్తిస్తాడు. అక్కడ ఆయన అన్నాడు ఐడెంటిటీ, ఆయన మాటల అర్థం ఏంటి? ఇక్కడ నాకు ఐడెంటిటీ లేదమ్మా, నేను సేవకుడినే మీలాగా. ఆయన ఇవన్నీ చెప్పక్కర్లే, మనం అర్థం చేసుకో. ఎప్పుడైతే అది ఉంటుందో దానిని పరమాత్మ స్వీకరిస్తాడు. ఐడెంటిటీ ఉన్నది ఏది పరమాత్మ స్వీకరించు. ఎందుకంటే నువ్వు నీ గొప్పతనం చెప్పావు, ఇంకా భగవంతుడిది ఏముందండి అక్కడ? ఆయన ఆయన దేవుడు అండి, నేను పూజారిని అన్నాడు అనుకోండి, ఆయన దాన్ని ఒప్పుకోడు. పూజారి అనేది ఒక పదం, బయట వాళ్ళు నిన్ను పిలుస్తారు, పేరు పెట్టి పిలవకుండా గుళ్ళో ఉన్నావు కాబట్టి నీకు ఒక ఇది ఇచ్చారు, గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు భగవంతుడి దగ్గర నువ్వు వాడడానికి లేదు. ఎలా అయితే బంధాలు, నాన్న తమ్ముడు అక్క చెల్లి, ఈ బంధాలన్నీ వాళ్ళు ఉన్నప్పుడే. నేను ఫలానా వాడికి అన్నాన్ని చెప్పుకుని తిరిగితే ఏమవుతుందండి? మీకు బాహ్యంలో తెలుసు కదా, ఫలానా వాళ్ళ కొడుకుని, ఫలానా వాళ్ళు నా తండ్రి, లేదా నేను
వాళ్ళ తండ్రిని, ఇవన్నీ ఏం ఐడెంటిటీ? నీ పని కోసం నువ్వు ఐడెంటిటీ చెప్పుకుంటున్నావు. వాడు గొప్పవాడైతే వాడిని నువ్వు మా వాళ్ళు అని చెప్తున్నాడు. గొప్పవాడు, నా కొడుకు దుర్మార్గుడు, నేను ఆ దొంగ కొడుకుని, లేదా ఆ దొంగ యొక్క తండ్రిని అని మీరు చెప్తారా? చెప్పలేదు. లేదు. గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళ ఐడెంటిటీని నువ్వు వాడుకుంటున్నావు నీ ఐడెంటిటీ కోసం. ఆలోచించుకోండి. ప్రచారంగా ఉండే ఆ ఎమ్మెల్యే మాకు బంధువు అండి అని చెప్పుకుంటారు. అదే అసలు పేరు లేని వాళ్ళకి చెప్పుకుంటారండి ఎవరన్నా? చెప్పుకో. చెప్పాను. ఇప్పుడు చెప్పిన భావం అర్థమైంది కదా. అంటే ఎన్ని దోషాలతో, అంటే ఇక్కడ అన్ని దోషాలని ఇన్ని చెప్పుకునే బదులు ఐడెంటిటీకి ఎంత తాపత్రయపడుతున్నారో ఆలోచించుకోండి. అది ఇంట్లోనే, బయట, ఇంకోట, అసలు గురు సమక్షంలో మళ్ళీ ఎక్కడ ఐడెంటిటీతో లేకుండా ఉండాలి. లేస మాత్రమైన ఐడెంటిటీతో లేకుండా ఉండటమే అసలైనది. ధీరుడే పొందటం. శుభం భూయాత్. పాదాభివందనాలమ్మా. అలాగే తల్లి.